నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టమైపోయిందని, అధిక వడ్డీలకు అప్పులు చేసి జీవనం సాగిస్తున్నామని, వెంటనే మాకు జీతాలు చెల్లించాలని గూడూరు ప్రైవేట్ పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు గోపి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంఘ నాయకులు గోపి మాట్లాడుతూ, నిరంతరం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని, గత నెల 30వ తేదీన రిలే దీక్షలు చేసినప్పుడు 10 రోజుల్లో జీతాలు అందిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు. కానీ 20 రోజులు అవుతున్నా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని, అప్పులు చేసి జీవనం సాగిస్తున్నామని, వెంటనే కార్మికుల జీతాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోగి శివకుమార్, బివి రమణయ్య, ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజెంట్ గూడూరులో జరుగుతున్న పరిస్థితి, రాష్ట్రంలో 23 మున్సిపాలిటీలు ఉన్నాయి. 23 మున్సిపాలిటీలలో లేని విధంగా గూడూరు మున్సిపాలిటీలో జరుగుతుంది. గత సంవత్సరం డిసెంబర్ నెల నుంచి ఇప్పటికి 3 నెలలు పూర్తయింది మాకు జీతాలు ఇచ్చి. పూర్తయినా కానీ ఈ రోజుకి కూడా మా గురించి పట్టించుకొని పాపన బాలేదు అధికారులు. మేము అప్పులు పాలయ్యి ఈదులు ఎక్కడం జరుగుతుంది. గత నెలలో దశల వారీగా మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. ఆ పోరాటాల్లో భాగంగా లాస్ట్ మంత్ 30-31 రిలే దీక్షలు ప్రారంభించాం. ఆ రిలే దీక్షల్లో భాగంగా 30వ తేదీ మన గౌరవనీయులు శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు, అలాగే మన కమిషనర్ సార్ గారి సమక్షంలో మా జిల్లా సిఐటి నాయకులు, అలా పట్టణ నాయకులు సమక్షంలో చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో భాగంగా మినిట్స్ కాపీ అంటూ మాకు ఒక కాపీ ఇచ్చారు. మా సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత మినిట్స్ కాపీ ఇచ్చారు. ఆ మినిట్స్ కాపీలో పొందుపరిచిన విషయాలు, జీతాల విషయము 7 మందికి 10 నెలల జీతము, అలాగే మా కార్మికులకి అందరికీ రావాల్సిన జీతాలు 10 రోజుల్లో మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు మినిట్స్ కాపీలో కూడా ఇవ్వడం జరిగింది. 10 రోజుల్లో ఇస్తామన్నారు. అదే మినిట్స్ కాపీలు ఇచ్చిన 10 రోజులు జరిగిపోయి మళ్ళీ 10 రోజులు కూడా గడిచినా కానీ ఇంతవరకు మా జీతాల విషయం పట్టించుకొని పాపాన పోలేదు. మా కార్మికులు ఆకలని చెప్పి మలమల అల్లాడుతూ పస్తులతో ఈ గూడూరు పట్టణాన్ని శుభ్రపరుస్తున్నాము. అయినా కానీ ఇంతవరకు మా జీతాలు మేము అడుగుతున్నాం, కానీ అడిగినా కానీ మాకు సరైన సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని తోచిపుచ్చడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ మున్సిపల్ అధికారులు. కాబట్టి మాకు వెంటనే జీతాలుగానే వేయని పక్షంలో మేము డైరెక్ట్గా ఈరోజు ఆర్డీఓ సార్కి వినతిపత్రం వేయడం జరిగింది. నెక్స్ట్ కలెక్టర్ గారు కలిసి మా సమస్యలు వివరించి కలెక్టర్ గారికి కూడా మేము వినతిపత్రం వేయడానికి వెనకాడబోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు గూడూరు పట్టణం కూడా శుభ్రపరిచేది ఎవరంటే మున్సిపాలిటీ కార్మికులు, మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు పరిస్థితి వాళ్ళు ఆకలికి అల్లాడిపోతుంటే ఈ యొక్క ప్రజాప్రతినిధులు కానీ ఆ సంబంధిత అధికారులు కూడా పట్టించిన పాపని పోల. గతంలో ఈ జీతభత్యాల కోసం కూడా రిలే దీక్షలు కూడా 30-31 చేశాం. దాంట్లో కొంచెం చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో భాగంగా ఆయన ఒక ఒప్పందానికి వచ్చి, కమిషనర్ గారు ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ఒక 10 రోజుల లోపల మీ యొక్క జీతాలు పూర్తిగా ఇచ్చేస్తాం, ఆ తర్వాత ఉండేటివి కూడా అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా జీతాలు ఇచ్చిన పాపానికి పోలా. వాళ్ళ వైపు కమిషనర్ గారు చిన్న చూపు చూస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు ఒక కార్మికుడు ఒక మాట చెప్తుంటే కడుపు మండిపోయింది. ఆయన భార్య రేపో మాపో డెలివరీ అయ్యేదానికి సిద్ధంగా ఉంటే కనీసం డాక్టర్ అమ్మ కాడికి 10,000 తీసుకొని పోవాలంటే డబ్బులు లేకుంటే డాక్టర్ని బతిమలాడుకొని ఒక 2,000 రూపాయలు 110 రూపాయలు లేక తెచ్చుకొని ఆ యొక్క డెలివరీని పొడిగిచ్చేదానికి ఒక ఇంజక్షన్ నేర్చుకున్నాడంట. ఆయన వచ్చి మా కార్యాలయం కాడికి వచ్చి అల్లో రామచంద్ర అల్లాడిపోతుంటే మా కడుపు మండిపోయింది. కొంచెం కూడా సంఘటనలు జరుగుతుంటే మన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా కమిషనర్ గారి ఏమాత్రం సొంతం లేదు. దయచేసి కార్మికులను కడుపు కొట్టబాకండి. ఈరోజు కార్మికులు కూడా వాళ్ళ కడుపు మీద తమరు కొడుతున్నా కానీ ఈదులన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు. కాబట్టి మీకు అందరూ కూడా ఇదే చెప్తున్నాం. ఈరోజు కానీ వెంటనే కానీ జీతాలు ఇవ్వకపోతే ఫర్దర్ యాక్షన్ అనేది కలెక్టర్తో మాట్లాడుకొని తర్వాత మా నాయకులతో చర్చించుకొని ఆ తర్వాత ఏం చేయాలో మేము చేసుకుంటాం. దయచేసి ఇంకొకసారి కూడా చెప్తున్నాం, వెంటనే జీతాలు ఇస్తారని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉండిన గుర్తు తెలియని వ్యక్తికి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఆ వ్యక్తిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నారు.
గూడూరు నియోజకవర్గంలో ఇటీవల దళితులపై దాడులు ఎక్కువైపోయాయని అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గూడూరు సిపిఐ పట్టణ కార్యదర్శి శశి కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ ఏఓకి వినతి పత్రం అందజేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి శశి మాట్లాడుతూ ఎస్సీ నియోజకవర్గమైన గూడూరులో ఎస్సీ ఎస్టీలపై దాడులు అవమానకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నారని, ఈ కేసులను వేగవంతంగా విచారించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, కాళేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దళితులపైన, మైనారిటీలపైన అనేక దాడులు జరుగుతున్నప్పటికీ అధికారులు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం లేదు. దాన్ని తీసుకొని కారణం వల్ల ఎప్పుడు నిత్యం జరుగుతూ ఉండే. ఇటీవల కాలంలో ముత్యాలపాడులో సీనయ్య అనే అతను కుర్రోడు, హరిజన కుర్రోడు, ఆ అబ్బాయి ఏంటంటే జడ్పీటీసీగా అక్కడే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన గెలుచున్నాడు. అక్కడ నాయకత్వం కూడా ఆయన గౌరవిస్తూ ఉంది. ఆయనకి ఇప్పుడు దాకా చిలకూరు మండలంలో ఎంతమంది సర్పంచులు వచ్చినా, ఎంపీటీసీలు వచ్చినా, జడ్పీటీసీలు వచ్చినా ఎవరైనా అరుగున కింద కూర్చోవాల్సిందే తప్ప ఆ జమీందారు తత్వాన్ని, చిలకూరు మండలంలో ఉన్న పెట్టుబడిదారి విధానాలు, జమీందారు తత్వం ఎక్కడికి పోల. మనుషులు చనిపోయినప్పటికి కూడా ఆ తత్వం మాత్రం అక్కడి నుంచి పోలేదు. దాంట్లో భాగంగానే ఈరోజు మన్నం సీనయ్య అనేది ఆయనకు కుర్జీ కేటాయించమని చెప్పి ఆయన అనేక సార్లు మొరబెట్టుకున్నప్పటికీ అధికారులు కుర్జీని ఆయనకు ఏర్పాటు చేశారు. ఆ కుర్జీ మీద అతను కూర్చుంటున్నాడనే కక్షతో అక్కడ అగ్రవర్ణాలు వాళ్ళు ఒంటేలు పోసి దానిపైన అవమాన చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి దానిపైన విచారించమని జడ్పీటీసీగా స్థాయిలో ఉండి అధికార పార్టీలో ఉంటూ ఆయన అనేక మంది కలెక్టర్లకు కానీ, సబ్ కలెక్టర్కి కానీ, ఎంఆర్ఓ కానీ అందరికి కూడా అర్జీలు పెట్టినప్పటికీ ఇప్పుడు కూడా విచారించకపోగా, రెండోది ఇంకోటి ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇట్లా అరెస్ట్ చేయకుండా దళితులపైన దాడులు చేస్తూ ఉంటే, పునగరవారి పాళెంలో ముస్లిమ్స్ పైన దాడులు చేస్తూ ఉంటే, రెడ్డి వీళ్ళు అగ్రకులస్తులు ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోకుండా మేము కేసు పెట్టాం, విచారించాం, తూతూ మంత్రంగా ఈరోజు చేస్తున్నారు. ఇది రేపు మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఏంటంటే దళిత సంఘాలని ఐక్యమై ఆయనకి సపోర్ట్ చేసి దళిత సంఘాలు వాళ్ళ ఒక డిమాండ్ని పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాలు ఆగవని చెప్పి ఈ సందర్భంగా చాలా అవమానంగా సమాజం ఇంత మారుతుంది. అయినా పెత్తందారులు అగ్రకుల దురంకారంతో చాలామంది అగ్రకులస్తులు చాలా సన్నిహితంగా, చాలా మర్యాదతో పలకరించి వాళ్ళ బంధువులుగా స్వయంగా చూసుకునే సమాజం ఇది. ఇప్పుడు అట్లా ఉంది కొన్ని ప్రాంతాల్లో. అయితే కొన్ని ప్రాంతాల్లో అధికార మతంతో బరి తెగించి దళితులపైన, అది కూడా ప్రజాప్రతినిధి, రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ఒక దళిత ప్రజాప్రతినిధి పైన అమానుషంగా ఆయన కూర్చుండే చైర్ పైన మూత్ర విసర్జన చేయడం, అదేవిధంగా ఆయన్ని ఇతర అవమానపరచడం అంతా కూడా చేశారు. కాబట్టి వెంటనే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లు ఉన్నాయి. ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన రిప్రజెంటేటివ్. అక్కడ చిలకూరు ఎస్ఐ కేసు తీసుకోలేదంట, కట్టలేదంట. ఇది ఎస్సీ ఎస్టీ చట్టంలో ఆయన పైన కోర్టు కూడా పోయేదానికి అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆయన కాదు విచారణాధికారి, ప్రత్యేకమైన డిఎస్పీ అధికారి ఒకరు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి ప్రత్యేకమైన డిఎస్పీ విచారించాలి. ఆ డిఎస్పీ గారు ఈయన ఎఫ్ఐఆర్ ముందు తీసుకొని నిజామాబాద్ ఎట్టున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టాలి. కానీ ఆయన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదని తెలుస్తుంది. కాబట్టి తీవ్రమైన చట్టాన్ని ఉల్లంఘన పోలీసులు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, డిహెచ్పిఎస్, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మన గూడూరు ఆర్డీఓ ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో దళిత ఎంపీ, అదేవిధంగా మన గూడూరు ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే, అదేవిధంగా మన ఎమ్మెల్సీ కూడా దళిత ఎమ్మెల్సీ, అదేవిధంగా మన ఆర్డీఓ కూడా ఈరోజు దళిత ఆర్డీఓ ఉంటా కూడా ఈ దళిత నియోజకవర్గంలో వరుసపెట్టి దాడులు ఈరోజు జరుగుతున్నాయంటే ఎంతటి అవమానమైనటువంటి చర్య అని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఇకనైనా కానీ ఇటువంటి చర్యలు జరిగేటువంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఈ మన్యం సేనే కాదు, ఇది ఇతరుల కూడా అనేక రకాల ముస్లిమ్స్ మీద కానీ, దళితుల మీద కానీ, మైనార్టీల మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అధికారుల స్థాయిలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమైనటువంటి వారిపై
దళిత జెడ్పీటీసీ అయినటువంటి మన్యం సీనయ్యపై అమానుషంగా ప్రవర్తించిన చిల్లకూరు మండల పరిధిలోని ముత్యాలపాడు ప్రాంతానికి చెందిన ప్రవీణ్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ఇసుకపాలెం గ్రామ సర్పంచ్ మరియు దళిత సంఘాల నాయకుడు ఏడుకొండలు డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో జెడ్పీటీసీ సీనయ్య మరియు దళిత సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు సీనయ్యను ఈ నెల 13వ తేదీన ముత్యాలపాడు ప్రాంతానికి చెందిన ప్రవీణ్ రెడ్డి అవమానపరిచే విధంగా వ్యవహరించాడు. ఈ విషయమై జెడ్పీటీసీ సీనయ్య తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. సోమవారం చిల్లకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల నాయకుడు ఏడుకొండలు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో దళితులకు గౌరవప్రదమైన స్థానం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రవీణ్ రెడ్డి టీడీపీ కోవర్ట్గా వైసీపీ పార్టీలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రవీణ్ రెడ్డిపై జెడ్పీటీసీ సీనయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కందుకూరి సుబ్బారాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అత్యున్నతంగా రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి గర్వంగా చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఒక చీడ పురుగు వలె నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనిని మేము పరిగణించలేకపోతున్నాం, ఆలోచించలేకపోతున్నాం. దీన్ని మేము గత 4 రోజులుగా 5 రోజులుగా ఏమిటి దీనికి కారణం, ఎందుకు ఈ ప్రవీణ్ రెడ్డి ఇలా తయారవుతున్నాడు, ఈ విధంగా చేశాడు అని చెప్పి మేమందరం ఒక సమీక్ష పెట్టుకుంటే ఈరోజు చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుల వారికి సగర్వంగా చెప్తున్నాం. ఈరోజు మన్యం సీనయ్య అనేటువంటి వ్యక్తి కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ఒక సర్పంచ్గా గోవర్ధన్ రెడ్డి గారి అనుచరుడుగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యల మీద పనిచేస్తున్నాం. మాకు ఎక్కడ కూడా రెడ్డి గారిలో ఉన్నతమైనటువంటి స్థానం కల్పిస్తూ సొంత బిడ్డల్లా చూసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రవీణ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఇవి హైపర్ టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో